ఈ రోజు నేను చూపించబోయే అవుట్ఫిట్ చూస్తే వావ్ అనాల్సిందే, అంత బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. నాకు పర్సనల్ గా అవుట్ఫిట్ చాలా బాగా నచ్చేసింది. నేను ఫస్ట్ బ్యాగ్ తీసుకుంటున్నా. బ్యాగ్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో తీసుకుంటున్నా. పైన టాప్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉండే వైట్ వచ్చేసింది. నేనైతే దాన్ని జూడియోలో పర్చేస్ చేసిన. నాకు అరౌండ్ 599 పడింది అనుకుంటా. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏమంత మందంగా లేదు, చాలా చల్పాగా వచ్చేసింది. టాప్ వాళ్ళు ఇచ్చిన స్లీవ్స్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉండే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. దాన్ని పర్చేజ్ చేసినప్పుడు చాలా ఆలోచించిన, అయ్యో అసలు బాగుంటుందేమో, ఎప్పుడైనా వాటర్ పడినా వర్షంలో తడిచినా అంత బాగా కనిపించదేమో, కానీ పర్వాలేదు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఇంకా కొంచెం బాగా కనిపించడానికి హైబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేసేస్తున్నా. ఆ తర్వాత కళ్ళని ఇంకా బెటర్గా ఎలివేట్ చేయడం కోసం నేనైతే మస్కారాను కూడా యూజ్ చేస్తున్నా. ఈసారి అయితే లిప్స్టిక్ షేడ్ అయితే నేను మార్చేసిన. ఈ లిప్స్టిక్ షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నేను దీనిపైన కూడా లిప్ బామ్ యూజ్ చేస్తున్నా గ్లాస్ లుక్ రావడం కోసం. నేను వచ్చేసి నెక్స్ట్ జూడియో వాళ్ళది బ్లష్ గా యూజ్ చేసేస్తున్నా. దాని మీద చిక్స్ కి, నోస్ కి, అలా దగ్గర అంతా అప్లై చేసేస్తున్నా. ఇలా అప్లై చేస్తే మన ఫేస్ ఏదో మంచి గ్లోగా కనిపిస్తుంది. నేను దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాజల్ ని కూడా అప్లై చేస్తున్నా. కాజల్ వచ్చేసి కొంచెం డార్క్ గానే అప్లై చేసేయండి, ఎందుకంటే అప్పుడే మంచి లుక్ వస్తుందేమో అనిపించింది. దాని తర్వాత ఏ అవుట్ఫిట్ కైనా మ్యాండేటరీ బొట్టు బిల్లను కూడా పెట్టేసుకుంటున్నా. ఈ బొట్టు బిల్ల నేను భలే సతాయిస్తుందండి ఎప్పుడు పెట్టుకున్నా కూడా, కానీ బొట్టు బిల్ల పెట్టుకున్నాక ఆ లుక్కే వేరు కదా. నేను వచ్చేసి కొంచెం హెవీగానే ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నా, కానీ నాకేమో అంత పర్ఫెక్ట్ కాదు, అంత సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఇయర్ రింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, అందుకే నేనైతే ఇయర్ రింగ్స్ మార్చేస్తున్నా. వైట్లోనే వేరేటివి తీసుకుంటున్నా, సింపుల్గా ఉండేటివి. అవి అయితే చాలా బాగా కనిపిస్తుండే. నాకే అలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడే డౌట్ వస్తుంది, ఇవి నాకు సెట్ కావు అని. అందుకే ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా వేరే పేరు తీసుకుంటాను నేనైతే. దాని తర్వాత ఒక హ్యాండ్కి వాచ్ కూడా పెట్టేసుకుంటున్నా, ఇంకా కొంచెం క్లాస్గా కనిపించడానికి. దాని తర్వాత హెయిర్ స్టైల్ వచ్చేసి నేను పోనీ టైల్ వేసేసుకున్నా. ఈ అవుట్ఫిట్ వేసుకుని ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళిపోతే సెలబ్రిటీ వచ్చింది అనుకుంటారు, అంత బ్యూటిఫుల్ గా ఉండేది. నా ఫైనల్ లుక్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. డైలీ అవుట్ఫిట్స్ నచ్చుతున్నాయా? అయితే టుమారో వచ్చేయండి. ఉంటా, బాయ్.